భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో తిరుమల తిరుపతి ఒక అపూర్వమైన దివ్యక్షేత్రం. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర స్థలం కలియుగ వైకుంఠంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. శేషాచల పర్వతాల మధ్య వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తిగా ఆరాధింపబడుతున్నాడు. పురాణాల ప్రకారం కలియుగంలో మానవులు ధర్మాన్ని మరచిపోతారని తెలిసిన శ్రీమహావిష్ణువు వారిని రక్షించేందుకు వేంకటాచలంలో అవతరించాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పద్మావతీ సమేతంగా తిరుమలలో నివసిస్తూ భక్తుల కోరికలను తీరుస్తున్నాడని విశ్వాసం. వరాహపురాణం, బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాలు తిరుమల మహిమను విశదీకరిస్తాయి. తిరుమల క్షేత్రం సముద్రమట్టానికి సుమారు 3200 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ పచ్చని అడవులు, ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ కొండలు శేషుడు తన శరీరంతో ఆవరించుకున్నాడనే పురాణ విశ్వాసం వల్ల శేషాచలాలు అని పిలువబడుతున్నాయి. తిరుమలలోని ప్రధాన దేవాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి స్వయంభూరూపంగా భావించబడతాడు. నల్లని శిలతో రూపొందిన స్వామి విగ్రహం నిలువైన భంగిమలో అపార కరుణను ప్రసరిస్తూ దర్శనమిస్తుంది. స్వామి కటాక్షం మనస్సుకు శాంతిని, జీవితానికి దారిని చూపిస్తుందనే భావన భక్తుల్లో బలంగా నాటుకుపోయింది. ప్రతిరోజూ తిరుమల ఆలయంలో సుప్రభాతం, తొమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం వంటి నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా సుప్రభాతం సమయంలో ఆలయంలో నెలకొనే దివ్య వాతావరణం భక్తులను ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తుంది. గంటల ధ్వని, మంత్రోచ్చారణలు, గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగుతుంది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు అపూర్వమైన వైభవంతో నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ మలయప్పస్వామి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. గరుడవాహనం, శేషవాహనం వంటి సేవలు భక్తుల హృదయాల్లో అపారమైన భక్తిభావాన్ని నింపుతాయి. గరుడసేవ రోజున లక్షలాది మంది భక్తులు తిరుమలకు తెరలివస్తారు. తిరుమల లడ్డూ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రసాదం. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, స్వామి ఆశీర్వాదంగా భక్తులు భావిస్తారు. శుద్ధత, నియమనిష్ఠలతో తయారయ్యే ఈ ప్రసాదం తిరుమల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. పాదయాత్రగా తిరుమలకు వెళ్లే సంప్రదాయం భక్తుల త్యాగం, శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. అలిపిరి మరియు శ్రీవారిమట్టు మార్గాల ద్వారా భక్తులు కాలినడకన స్వామి దర్శనానికి చేరుకుంటారు. ప్రతి అడుగు భక్తితో, ప్రతి శ్వాస గోవింద నామస్మరణతో నిండిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు భక్తుల కోసం నిత్య అన్నదానం, వసతి, వైద్య సేవలు, విద్యా సంస్థలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నిత్య అన్నదానం ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందించబడుతోంది. ఇది సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం. స్వామి పుష్కరిణి తిరుమల క్షేత్రంలో అత్యంత పవిత్రమైన జలాశయంగా భావించబడుతుంది. ఇందులో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పుష్కరిణి ఆలయ పవిత్రతను మరింత పెంపొందిస్తుంది. తిరుమలలోని హుండీ భక్తుల కృతజ్ఞతకు ప్రతీక. తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామికి కృతజ్ఞతగా భక్తులు సమర్పించే కానుకలు అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తితత్వంలో శరణాగతి ప్రధానమైన అంశం. శరణు శరణు వెంకటేశ అనే భావన భక్తుణ్ణి అహంకారం నుంచి విముక్తి చేసి భగవంతుడి పాదాల వద్ద నిలబెడుతుంది. ఈ భావన విశిష్టాద్వైత తత్వానికి అనుగుణంగా ఉంటుంది. అన్నమాచార్యుల సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వరస్వామి మహిమను సంగీత రూపంలో లోకానికి చాటాయి. నేటికీ తిరుమల ఆలయంలో మార్మోగే ఈ కీర్తనలు భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక ఆనందంతో నింపుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి కూడా అనేకమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. భాష, దేశం, సంస్కృతి ఏదైనా సరే స్వామి దర్శనం ముందు అందరూ సమానమే. ఈ ఏకత్వ భావన తిరుమల ప్రత్యేకత. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు తిరుమల దర్శనం మనసుకు కొత్త శక్తినిస్తుంది. భక్తుడు తిరిగి తన జీవిత ప్రయాణంలోకి అడుగుపెడుతూ స్వామి ఆశీర్వాదం తనతో ఉందనే విశ్వాసంతో ముందుకు సాగుతాడు.
కాలం మారినా యుగాలు మారినా తిరుమల మహిమ శాశ్వతం. కోట్లాది హృదయాల్లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి కలియుగంలోనూ ధర్మమార్గాన్ని చూపించే దైవస్వరూపంగా చిరస్థాయిగా నిలిచిపోతాడు. శరణు శరణు వెంకటేశ.